అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వార్నింగ్ ఇస్తుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం ఇస్తుంది ఈరోజు ప్రభుత్వానికి. కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అన్న విషయంలో. కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి. మీరు స్పందించకపోతే, ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం, దీక్షలకు దిగుతాం, రాస్తా రోకోలు చేస్తాం, ఊరూరికి వెళ్తాం, ప్రతి ఊర్లోనూ చెప్తాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్యపరులను చేస్తాం, ఉద్యమిస్తాం. ఆఖరికి నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధం. ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా, చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి, సగం పార్లమెంట్లో ఆడోళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడోళ్ళు ఉండాలి అని, 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడోళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా పైకొస్తారండి? మీరు అంటున్నారు కదా ఇది సమాజానికి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు కదా. మేమంటున్నాం ఈరోజు ఇది మహిళల మీద దాడి. ఇది సంఘంలో మహిళలు బతకకూడదు, పైకి రాకూడదు అని మహిళల మీద జరుగుతున్న దాడి ఇది. దీనికి వెంటనే బాధ్యులు ఎవరో కనుక్కోవాలి, మూలాలు కనుక్కోవాలి, పెద్ద తలకాయల్ని పట్టుకోవాలి, శిక్షించాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.